పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. మనం ఈనాడు ఆలోచించబోయే అంశం ఏంటంటే ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల. ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల. ప్రేమైన దేవుని వల్లారా, ధర్మశాస్త్రం అంటే ఏంటి, అది ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఎప్పుడు ఇచ్చాడు అన్నటువంటి సంగతులు చాలామందికి తెలియక క్రైస్తవులైన వారు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే పనిలో ఉన్నారు. ధర్మశాస్త్రంలోని దేవుడు ఇచ్చిన ఆచారాల పట్ల ఎంతో శ్రద్ధను కనపరుస్తున్నారు. క్రైస్తవులు ఇప్పుడు పాటించవలసింది పాత నిబంధన గ్రంథాన్న, కొత్త నిబంధన గ్రంథాన్న. పాత నిబంధన, కొత్త నిబంధన ఏది పాటించాలి, ఎందులోని విధులు పాటించాలి అన్నటువంటి సరైన అవగాహన, ఆలోచన లేకపోవడం వలన చాలామంది క్రైస్తవులు కూడా పాత నిబంధనలోని దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని విధులు పాటించాలన్నటువంటి ఆలోచనలో చాలామంది పాత ధర్మశాస్త్రాన్ని ఏంటంటే పాటిస్తూ ఉన్నారు. ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం అన్నది ఎవరికి ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది, అసలు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం, ఇప్పుడు ధర్మశాస్త్రం అవసరత ఎంతవరకు ఉంది, ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు మనం పాటించాలా పాటించకూడదా, ఈ విషయాలన్నీ మనం ఆలోచించుకుంటూ బైబిల్ గ్రంథాన్ని చూసినట్లుగా అయితే పాత ధర్మశాస్త్రం పట్ల, పాత నిబంధన పట్ల ఒక సరైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. ఇంతకీ ఈ పాత నిబంధన అన్నది, ధర్మశాస్త్రం అన్నది ఎవరికి ఇచ్చాడు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అది ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలుల అరణ్య ప్రయాణంలో ఉంటున్నప్పుడు సీనాయి కొండకి సమీపంగా వచ్చినప్పుడు దేవుడు మోషే గారిని సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. అక్కడ 40 దినాలు దేవుడు చెప్పటం, మోషే గారు రాయటం జరిగింది. ఒకసారి మనం చూద్దాం ఈ సందర్భాన్ని. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం మనం చూస్తే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ మొదట వచనం నుంచి వివరించి చెప్పాడట. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందునే కానీ, కింద భూమి యందునే కానీ, భూమి కింద నీళ్ళ యందునే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు అన్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే ఈ 7వ వచనం ఒకసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే అనవసరంగా ఊరికే యెహోవా నామాన్ని మనం ఉచ్చరింపకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాడు. అలాగే 8వ వచనాన్ని చూస్తే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకార్థముగా ఉంచుకొనము. అంటే 6 దినాలు కష్టపడి 7వ దినమున నువ్వు విశ్రాంతి దినముగా దేవుని సన్నిధిలో గడపాలి అన్నటువంటి ఆజ్ఞ, చట్టాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా 12వ వచనం మనం చూస్తే 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇవన్నీ 10 విషయాలు, అంటే ఒక కట్టడలు, 10 ఆజ్ఞలు ఒక చట్టముగా, విధిరూపకమైనటువంటి ఆజ్ఞలుగా ఒకనాడు ఇది ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఇశ్రాయేలులకి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఆ విషయాన్ని మరలా కొత్త నిబంధనలో కూడా రాయిస్తాడు. ఎక్కడ, రోమపత్రిక ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమను, నిబంధనలను, ధర్మశాస్త్రమును, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాధములను, వాగ్దానములు వీరివి. ఎవరవాట? ధర్మశాస్త్రము, అక్కడ ఇవ్వబడినటువంటి కట్టడలు, నియమ నిబంధనలన్నీ ఎవరికి సంబంధించినవి? ఇవి భూమి మీద ఉన్న అందరికీ వర్తించేవి కాదు, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే వర్తించేవి. ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ విధులు ఏవైతే ఉన్నాయో, ధర్మశాస్త్రంలో ఉన్న విధులు, ఇవి కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది?
ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఇంతకీ ధర్మశాస్త్రం అన్నది మరి ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఇశ్రాయేలు ఇంతకీ ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? దేవుడు మనం ప్రారంభం నుంచి చూస్తే ఇశ్రాయేలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని చూస్తే మొదటి మనిషి అయినా ఆదాముకి వెళ్ళిపోవాలి. ఆదాము నుంచి సేతు నుంచి ఏంటంటే సేతు వంశంలో నుంచి ఏంటంటే నోవాహు వస్తాడు. నోవాహుకి షేము అన్నటువంటి ఆయన పుడతాడు. షేమి వంశంలో నుంచి ఏంటంటే మళ్ళా ఎప్పట్లాగే అబ్రహాం గారు రావటం. అబ్రహాం గారికి ఇస్సాకు మనం చూస్తాం. ఇస్సాకుకి యాకోబు పుడతాడు. యాకోబు అంటే ఆ పేరుకి ఒక అర్థం ఉంది. యాకోబు అనగానే మోసగాడు అని అర్థం అన్నమాట. అప్పుడు దేవుడు ఏంటంటే యాకోబు పేరు మార్చేస్తాడు. ఏమని? యాకోబు పేరు ఏంటంటే ఇశ్రాయేలు అంటాడు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. యాకోబునే ఇశ్రాయేలుగా పిలిచాడు. ఆ యాకోబుకి ఏంటంటే 12 మంది కుమారులు పుట్టారు. వాళ్ళే ఏమని పిలవబడారు తెలుసా? ఇశ్రాయేలీయులు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కాబట్టి అంటే ఇశ్రాయేలీయులు ఎవరంటే అబ్రహాము దగ్గర నుంచి మనం లెక్కేసుకున్న అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మందే ఇశ్రాయేలులుగా పిలువబడ్డారు. అలాగే వాళ్ళు 12 గోత్రాలుగా స్థిరపడ్డారు. ఆ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రానికి కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళందరినీ కలిపి ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ఎవరంటే ఇదిగో ఎవరో కాదు, ఒకప్పుడు అనేక జనాంగాలు ఉన్నాయి ప్రపంచంలోనూ. అనేక జనాంగాలు ఉన్నప్పటికీ దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు తన పిల్లలుగా. తన దత్తపుత్రులు అన్నాడు కదా, తన మహిమ కొరకు తన పిల్లలుగా ఒకరిని కేటాయించుకున్నాడు, ఒక జనాంగాన్ని. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. అయితే ఈ ఇశ్రాయేలుకు ఎప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే అదిగో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలా. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఎక్కడుండిపోతారంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ బానిసత్వం నుంచి మోషే గారి ద్వారా విడుదల కలుగుతుంది. మనకు తెలుసు సందర్భం అంతా. దేవుడికి మొరపెట్టుకుంటారు, బాధపడతారు బానిసత్వాన్ని భరించలేక. అప్పుడు మోషేని పుట్టించి మోషే ద్వారా విడుదల కలిగించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వస్తారంటే అరణ్య ప్రయాణంలో సీనాయి కొండ దగ్గరికి వస్తారు. ఆ సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు మోషే గారిని పిలిచి వారికి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో సీనాయి కొండ దగ్గర ఆ సందర్భంలో ఈ ధర్మశాస్త్రం అన్నది ఇవ్వబడింది. ఇకపోతే ఈ ధర్మశాస్త్రం దాని అవసరత ఏంటి? ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసి వచ్చింది? ఇది కూడా మనకు అర్థం కావాలి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, చట్టం ఇచ్చాడు. ఈ చట్టాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటో కారణం అంటే ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయారు? ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తులో ఉండిపోయినప్పుడు ఏమైపోయిందంటే ఐగుప్తుల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, వారికి ఉన్న విగ్రహారాధన, వారిలో ఉన్న తిరుగుబాటు అంతా ఎవరిలోకి వచ్చేస్తుంది? ఇశ్రాయేలు కూడా అంటుకుంటుందండి. ఇశ్రాయేలు కూడా అంటుకుంది. అంటే ఐగుప్తీయుల గుణగణాలు ఎవరికి వచ్చినాయి ఇప్పుడు అంటే ఇశ్రాయేలుకి వచ్చేసాయి. అంతే కదా. 6 మాసాల సావాసం చేస్తే వారు వీరవుతారంటే వీరు వారవుతారని సామెత ఉంది కదా. కాబట్టి 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోవడం వలన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల ఈ మూఢనమ్మకాలు, ఈ అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్గా ఎవరికి వచ్చాయి? ఇశ్రాయేలుకి వచ్చేసాయి. వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే పాడైపోయారు. ఇలా పాడైపోయిన వారిని మరలా మంచివారిగా మార్చుకోవాలని ఇది ఒక పద్ధతిగా దేవుడు మరి నడిపించాలని అప్పుడు ఏం చేశాడంటే కొన్ని విధులు ఏవైతే ఉన్నాయో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ నిర్గమాకాండంలో చదువుకున్నాం, 20వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ వ్రాతరూపకమైన విధులు అన్నవేటంటే వారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. దేవుడు వారికి ఈ విధులు ఇచ్చాడండి. విధులు ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు విధుల ప్రకారంగా బ్రతికారా, లోబడ్డారా అంటే లోబడినవారుగానే మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇశ్రాయేలు చరిత్ర అంతా మనం చూస్తే దేవుడు వారి కొరకు ఎన్ని త్యాగాలు చేశాడో, ఎన్ని మేలులు చేశాడో, ఆ మేలులు అన్నీ మరిచిపోయారు. మనకు తెలుసు కదా, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మోషే గారు ఫరో గారి ముందు నిలబడినప్పుడు ఫరో ఏంటంటే పంపను అంటాడు. పంపను అంటే దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. మొదటి సూచక్రియ ఏంటంటే నీళ్లు రక్తంగా మారిపోయినాయి. చివరి సూచక్రియ ఏంటంటే అద్భుతం ఏంటంటే ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలు సంతానం అంతా చనిపోయారు. అప్పుడు భయపడి ఫరో విడిచిపెడతాడు. ఆ తర్వాత ఏంటంటే ఎర్ర సముద్రం అడ్డగా వస్తుంది వీళ్ళకి. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా మలిచాడు. ఆకలేస్తుంది అంటారు. అప్పుడు ఆహారం ఎక్కడి నుంచి కురిపించాడు?
ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇక దాహం వేస్తుందంటే నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడి నుంచి? బండలో నుంచి ఇచ్చాడు. ఇక పగటి వేళ ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి వేళ చలి తగలకుండా ఏం చేశాడు తెలుసా? అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలోట వాళ్ళు వేసుకున్న బట్టలట మాసిపోలేదట, వాళ్ళ కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. అంటే దేవుడు గొప్పగా కాచి కాపాడుతూ నడిపించాడు వారు. అయినప్పటికీ వీళ్ళు దేవుని పట్ల కృతజ్ఞత చూపించారా? దేవుని పట్ల భయభక్తులు కనపరిచారా అంటే లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆహారం కోసం, నీళ్ళ కొరకు, ప్రతి చిన్న విషయానికి మోషే గారితో గొడవ, మోషే గారి మీద సనగడం, ఇవన్నీ మనం గతంలో గత పాఠాలలో, గత అంశాలలో మనం విన్నాం, నేర్చుకున్నాం. అంటే ఈ ఇశ్రాయేలు ఎలా కనిపిస్తున్నారంటే దేవుడు అంటే భయము, భక్తి, విధేయత లేనివారుగా కనిపిస్తున్నారు. చివరికి ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. అప్పటికి తాత్కాలికంగా బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాడంటే హారోను గారికి అప్పచెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక కోరిక, ఇప్పుడు మోషే అనేవాడు ఏమయ్యాడు మాకు తెలియదు, ఇప్పుడు మా ముందు నరచుటకు ఏం కావాలా? ఒక దేవత కావాలి అన్నారు. అప్పుడు బంగారం అంతా తీసి ఒక దూడను చేస్తే దూడ నిలబెట్టుకొని దాని ముందు తిని తాగి గింతులేస్తూ విచ్చలవిడిగా ఉన్నారు. నిజంగా ఈ సీన్ నిజంగా విషయంలో దేవుడు చాలా బాధపడతాడండి. నిజంగా మర్చిపోడు అనమాట. ఇది జరిగినటువంటి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకా మళ్ళీ దానికోసం మాట్లాడుతుంటాడు. ఎక్కడ మాట్లాడతాడు తెలుసా అండి? ఒకసారి కీర్తన గ్రంథం మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచ్చినారు. మనం హోరేబులో అంటే ఆ ప్రాంతాన్ని కూడా ఆయన మర్చిపోలేదు. హోరేబులో వారు దూడన చేసుకున్నరి, పాతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. తన మహిమాస్పదం అంటే దేవుని యొక్క మహిమ, ఘనత, అంత గొప్పవాడికి ఎలాంటి రూపాన్ని ఇచ్చాడట? గడ్డి మేసే ఎద్దు రూపం. అంటే ఎంత విచారకరం, ఎంత బాధాకరం అండి. ఒక ఎద్దు మనం ఏం చేస్తాం? దాని అర్థలో ఒక తాడు కట్టి మనం ఏం చేస్తాం? ఇటు లాగితే ఇటు వస్తుంది, అటు లాగితే అటు వస్తుంది. అంటే అంత చిన్నగా దేవుడు అనగా అంత చిన్నగా ఊహించుకున్నారు. చూడండి, ఇది ఏం తింటుంది? గడ్డి తింటుంది. గడ్డి తినే ఎద్దు రూపాన్ని నాకు ఇస్తారా? ఏంటి నేను అనగానే అంత చిన్న చూపు అయిపోయిందా మీకు? అంత తక్కువ చేస్తారా నాకుని ఆయన బాధపడుతున్నాడు. హోరేబులో దూడని చేసుకున్నారు, తన మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చేరి. ఈరోజు మనుషులే అండి తమ గురించి చెప్పుకునేటప్పుడు ఏడుతో పోల్చుకుంటారు తెలుసా? వాళ్ళు సింహంతో పోల్చుకుంటుంటారు, పులితో పోల్చుకుంటుంటారు, వాళ్ళు ఫ్లెక్సీలు కొడతారు. ఆ ఫ్లెక్సీలు వెనకాల ఏం పెడతారు తెలుసా? పిల్లిని పెడతారా? సింహాన్ని పెడతారు, పులిని పెడతారు. ఒక మనుషులే తమని పులితోనూ సింహంతోనూ గొప్ప పెద్ద జంతువులతో పోల్చుకుంటున్నప్పుడు దేవుడికి అసలు రూపమే ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మ, అంతే కదా. దేవుడు ఎలాంటి వాడు? ఆత్మ. ఆ ఆత్మకి అసలు రూపమే ఇవ్వకూడదు. ఓకే, రూపం ఇచ్చావే అనుకో, ఇచ్చినా ఎలాంటి రూపం? పోనీ అది ఏదైనా జంతువులో ఒక పెద్ద బలిష్టమైన బలమైన నిజంగా జంతువు రూపాన్ని ఏమైనా ఇచ్చావా? ఒక సింహము, ఒక పులు ఆ రూపాన్ని ఏమైనా ఇచ్చావా? అది కాదు, గడ్డి మేసి ఎద్దు రూపాన్ని ఇచ్చావు. అంటే వాళ్ళకి దేవుడు ఏం అర్థమయ్యేదో చెప్పండి? దేవుని శక్తి ఏం అర్థమైంది? దేవుని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఆయన బాధపడుతున్నాడండి. బాధపడుతూ అంటాడు 21వ వచనం చూడండి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు సూచక్రియలను చేసిన తన రక్షకుడైన దేవునిని మరిచిపోయరే. అంటే ఇశ్రాయేలు దేవుడిని ఏం చేశారట? మరిచిపోయారట. ఐగుప్తు దేశంలో నిజంగా ఎన్ని మేలులండి. 430 సంవత్సరాలు నిజంగా ఆయన శరలో ఉండిపోయి దుఃఖముతో నిండిపోయి ఆ బానిసత్వం భరించలేక ఏడ్చారు, నిట్టూర్పులు, ఇవన్నీ మనం చూస్తాం. దేవుడు విడుదల కలిగించాడు. ఆ అరణ్య ప్రయాణంలో కూడా వారికి ఎలాంటి లోటు లేకుండా నడిపిస్తున్న ఆ మేలులన్నీ మరిచిపోయారట. ఇలా మరిచిపోయిన వారికి మరలా నిజంగా ఒక మంచి మార్గంలో నిజంగా నడిపించి అసలు దేవుడు అంటే ఏంటో అర్థం చేయడానికి ఏంటంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంలోనే ఇదిగో వారికి ఏమి ఇచ్చాడు? ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటిస్తే నిజంగా వాళ్ళు దేవునికి దగ్గరవుతారు అని అనుకున్నాను. తన ఆజ్ఞలు పాటించారా? ధర్మశాస్త్రాన్ని పాటించారా అంటే పాటించలేకపోయారు. ఎందుకు పాటించలేకపోయారంటే ధర్మశాస్త్రం అన్నది చాలా కఠినమైనది.
ఎంత కఠినమైనదంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా ధర్మశాస్త్రం అంతా నీవు పాటించకపోయినట్లు లెక్క. చాలా కష్టమైనది. అదే ఒకసారి యాకోబు పత్రిక మనం చూద్దామండి. 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయంలో అపరాధి యగును. అంటే ధర్మశాస్త్రంలో 100 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, అందులో 99 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించకపోయినా ఏమైపోతావు? అపరాధిగానే అయిపోతావు. అదే చెప్తుండే ఇక్కడ. ఇంకా కిందకు వచ్చేసరికి 10వ వచనం. ఎవడైనా 11వ వచనం. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎట్లా ధర్మశాస్త్ర విషయంలో నపరాధి వగుతావు. అంటే మనకు అర్థమైపోతుంది. ఒకటి చెయ్యొద్దన్నాడు, నువ్వు వ్యభిచారం చేయలేదు, వ్యభిచారం చేయకపోయినా దొంగలించావనుకోండి, నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినట్లే. ఇలా ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్లే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏంటంటే పాటించలేకపోతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాడండి. ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి క్షమ ప్రసాదించాలి అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఒక పక్షినే కానీ ఒక జంతువునే కానీ బలిగా అర్పించమన్నాడు. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏమమ్మండు? ఒక పక్షే కానీ ఒక జంతువే కానీ బలిగా ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు తెలుసా అండి? ఇదిగో ఈ పక్షి బలి అయిపోతుంటే యాజకుడికి ఇస్తే యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని బలి చేస్తాడు, దాన్ని వధిస్తాడు. అలా వధించినప్పుడు ఆ కళ్ళ ముందు ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత, ఇదిగో నా పాపం నిమిత్తమే కదా, ఇదిగో ఈ జంతువు, అమాయకమైనటువంటి ఈ జంతువు లేకపోతే ఈ పక్షి బలి అయిపోయింది, ఇకపై నేను ఇలా చేయకూడదు అని తనలో పరివర్తన రావాలి అని కోరుకున్నాడు. ఎవరు? దేవుడు. కానీ ఇది చూసైనా పరివర్తన వచ్చిందా అంటే పరివర్తన రాలేదు. తప్పు చేయడం, తీసుకెళ్ళి ఒక పక్షిను ఒక జంతువును బలిచ్చేయడం, తప్పు చేయడం, ఒక జంతువును పక్షిను బలిచ్చేయడం, ఇదేమైపోయింది? ఒక అలవాటుగా మారిపోయింది తప్ప మనసులో మార్పు అన్నది రాలేదండి. ఇంకా మీకు బాగా చెప్తాను. ఇప్పుడు మనకు 108 ఉంది. ఏంటది? అంబులెన్స్. ఏంటది? ఎందుకోసం అది? ఏదైనా ప్రమాదం జరిగితే, అనుకోకుండా ప్రమాదం జరిగితే అంబులెన్స్ అన్నదండి వచ్చి తీసుకెళ్తుంది మనకు హాస్పిటల్కి, ప్రాథమికమైన శిక్ష అందిస్తూ తీసుకెళ్తాం. ఇక అంబులెన్స్ ఉంది కదా పర్వాలేదు అనుకొని మాటికి కావాలని యాక్సిడెంట్ చేసుకుంటావా? ఎలాగా అంబులెన్స్ ఉంది పర్వాలేదులే అనుకొని మాటికి యాక్సిడెంట్ చేసుకుంటావా? కావాలని కాదు కదా. అలాగే పాపానికి బలి ఉంది. ఒక పక్షి ఒక జంతువు పెట్టాడు, ఇక బలి ఉందనుకొని మాటికి నువ్వు తప్పు చేయడం, పాపం చేయడం, వెళ్ళి బలి అర్పించేయడం, ఇది ఒక ఆనవాయితీగా ఒక అలవాటుగా మారిపోయిందండి. కానీ ఎవరిలో ఎలాంటి మార్పు రాలేదండి. అంటే ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రం అన్నది ఏంటంటే మనుషులు ఏంటంటే నీతిమంతులుగా దేవుని ముందు నిలబెట్టలేకపోయింది. వీళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నీతిమంతులే, కానీ పాటించలేక అపరాధులుగా మిగిలాడు. అదే చెప్తుడు ఇక్కడ గలతీ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయములో మనం చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏమా? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపగ్రస్తులయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము గ్రంథము వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడే అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడున సంగతి స్పష్టమే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు నీతిమంతులు కాలేకపోతున్నారు. ఇంతకీ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనుషులందరూ నీతిమంతులు చేయడానికే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చెప్తున్నా కదా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నీతిమంతుడే, కానీ ఎవరు పాటించలేకపోతున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనిషి నీతిమంతుడు కాలేకపోతున్నాడు. అసలు ధర్మశాస్త్రం ఇచ్చిందే ఎందుకంటే, ఇదిగో నా పిల్లలు నాకు దగ్గర కావాలి, వాళ్ళు నాతో అనుసంధానం కావాలి అని ఇచ్చాడు. కానీ ఏమైపోతుందంటే ధర్మశాస్త్రం వల్ల ఎలాంటి ఉపయోగము లేకుండా పోయింది చివరికి. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇది మరొక కొత్తది అంటే మరొక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, అంటే పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే తీసి దాని ప్లేసులో కొత్త నిబంధన అన్నది ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. మనం చూస్తాం ఒకసారి అక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 31, 32
2 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినము వచ్చి ఉన్నవి, ఇదే యెహోవా వాక్కు. అంటే పాత నిబంధన తీసివేసి దాని ప్లేస్లో ఏమి ఇవ్వాలనుకున్నాడు? కొత్త నిబంధన ఇవ్వాలనుకున్నాడు. ఈ పాత నిబంధన ఏదైతే ఉందో ఇటు ఇశ్రాయేలు పాటించలేకపోతున్నారు, ఇటు అన్యులు పాటించలేకపోతున్నారు. అన్యులు ఎందుకు పాటించలేకపోతున్నారంటే ఇదిగో ధర్మశాస్త్రం అన్నది మాకు సంబంధించింది కాదు అని వాళ్ళు అంటున్నారు. ఇక ధర్మశాస్త్రం ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళు పాటించలేకపోతున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే దేవుడికి వారికి మధ్యన ఏంటంటే గ్యాప్ వచ్చేస్తుంది తప్ప దగ్గర అవడం లేదు. అసలు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, ఆయనకు ఒక ఆలోచన ఉంది, అందరూ నాకు దగ్గర అవ్వాలి, నా విధులు నిర్వహించాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన ఇచ్చాడు. కానీ ఆలోచనే మొత్తం ఏమైపోయిందంటే తారుమారు అయిపోయిన పరిస్థితి. అప్పుడు దేవుడే ఒక మెట్టు దిగి ఏం చేశాడంటే మరొక కొత్త నిబంధనని ఇచ్చాడు. అదే ఒకసారి మనం చూస్తే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చిచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారు యోధా ఇంటివారితో నేను కొత్త నిబంధన చేస్తాను. కొత్త నిబంధన చేస్తానండి. పాత నిబంధన ఏం చేశాడంటే సైలెన్స్లో పెట్టాడు, పక్కన పెట్టాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఇవ్వాలన్నటువంటి ఆలోచనకి ఆయన వచ్చాడు. ఎప్పుడు ఆయన కొత్త నిబంధన ఇవ్వాలనుకున్నాడు? ఎవరి ద్వారా ఇవ్వాలనుకున్నాడంటే ఇదిగో మళ్ళా మనం ఒక వచనాన్ని చూడాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము చూడాలి. 4వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకంటే ధర్మశాస్త్రం అన్నది ఎంతవరకు ఉంది, దాని అవసరత ఎంతవరకు దేవుడు ఇచ్చాడు అన్నది ఏంటంటే చాలా విషయాలు చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో స్పష్టం చేశాడు. కానీ ఇవన్నీ చూడకపోవడం వలన, ఇవన్నీ గ్రహించలేకపోవడం వలన ఇప్పటికీ ఇంకా ఏముందంటున్నారంటే ఇంకా పాత నిబంధన మనం ఇంకా అనుసరించాలి, పాటించాలన్నటువంటి భ్రమలోనే చాలామంది ఉన్నారు. అందుకే అలాంటి వారందరికీ నిజంగా మేల్కొలిపే విధంగా ఈ పాఠం మనకు ఉపయోగపడుతుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ఒక కాలం వస్తుంది అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నిజం కోసం మాట్లాడుతుంది ఇక్కడ. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎవరిని పంపుతాడట? యేసుక్రీస్తు వారిని పంపి స్త్రీయందు పుట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు వారే పుట్టారు. ఆయన ద్వారా ఏం చేస్తున్నాడట? ఆయన ద్వారా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఆ ధర్మశాస్త్రం అన్ని తీసి మరొక కొత్త ధర్మశాస్త్రాన్ని, ఒక కొత్త చట్టాన్ని ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్తాడండి. అక్కడే కాకుండా ఎఫెసీ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును దేశముగా అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము తన శరీరమందు కుట్టువేటి చేత మధ్యగోడును పడగొట్టి మన ఉభయులను ఏకము చేసేను అన్నాడన్నమాట. ధర్మశాస్త్రం ఒకటి ఉండిపోయింది. అంటే ఇటు ఇశ్రాయేలుకి అన్యులకి మధ్యన ఏముంది? మధ్యన గోడలాగా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు? మేము ప్రత్యేకమైన వారము, మేము ఏదో గొప్పవారము అన్నటువంటి భ్రమలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. ఇటు అన్యులు ఏంటంటే దేవునికి దగ్గర కాని విధంగా వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటికి మధ్యన ఏముందంటే అడ్డుగోడ ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అన్నది తన శరీరము ద్వారా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ తన శరీరములో, తన బ్రతుకులో యేసుక్రీస్తు వారు నెరవేర్చి ఆ తర్వాత ఇరువురికి మధ్యలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రం అన్న ఈ గోడని ఏం చేశాడట? ఆయన తొలగించాడు. అదే చెప్తుండే ఇక్కడ. ఇటు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువు వలన వేషమును సహించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక మనము కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపమైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారా మనం ఉభయులకు ఒక ఆత్మయందు
తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. కాబట్టి ఇక మీదట మీరు యొక్క పరజనమును పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇవన్నీ చాలా చక్కగా చెబుతున్నాడండి. అంటే ఒకప్పుడు అన్యులు వేరేగా ఉన్నారు, ఒక పక్క ఏంటంటే యూదులు వేరేగా ఉన్నారు. ఇక అన్యులు యూదులు అన్నటువంటి ఎలాంటి భేదాభిప్రాయాలు తారతమ్యాలు లేకుండా వారి మధ్యన ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రం అన్నటువంటి చట్టాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసేశాడు. ఎలా తీశాడంటే దానికి ముందుగా యేసుక్రీస్తు వారు వచ్చి తను చేసిన ప్రాణత్యాగం, మనం పాటించలేనిది యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పాటించాడు. అంటే మనం ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని పాటించాడు, నెరవేర్చాడు, తన శరీరంలో దానికి మూల్యం చెల్లించాడు, దాన్ని లేపేసేటంటే అందరిని ఏం చేసేటంటే సమాన వారసులుగా చేశాడు, ఒక్కటగా చేశాడు. ఇక ఎవరు ఎలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవడానికి లేదు. అందుకే అంటాడు ఎక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడు కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు, అందరూ కూడా ఏంటంటే క్రీస్తుని నమ్ముకున్న వారందరూ అంటే క్రైస్తవులుగానే పిలువబడాలి. ఇప్పుడు ఇశ్రాయేలుకి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, అందరిని ఏం చేశాడు? దేవుడు ఏకంగా చేసేసాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యాలయనగా ఆ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. మొదటి నిబంధనలో ఏముందట? లోపం ఉందంటే దేవుని ఆజ్ఞల్లో ఏదో లోపం ఉందని కాదు ఇక్కడ అర్థం. దేవుడు ఆజ్ఞలు మంచివే, మంచి ఆజ్ఞలే ఇచ్చాడు, కానీ వీళ్ళు పాటించలేకపోవడం వల్ల ఏమైంది? అది లోపంగా మారింది. 8వ వచనం చెప్తుండే, అయితే ఆయన ఆపేక్షించిన వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు వీట్లను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారును యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయదును. మళ్ళీ ఏమంటాడు? నేను మళ్ళీ కొత్త నిబంధన చేస్తాను అని ఈ కొత్త నిబంధనని పరిచయం చేస్తున్నాడండి. 13వ వచనం చూద్దాం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఊడిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే ఇప్పుడు కొత్తది వచ్చినప్పుడు పాతది ఏమవుతుంది? అది అదృశ్యం అయిపోద్ది, అది మళ్ళా స్మరణకు తెచ్చుకోవడానికి వీలు లేదు అన్నట్లుగా చెప్తున్నాడు. అలాగే కొలసీ పత్రిక ఒకసారి రోమాపత్రిక వెళ్దాము. 10వ అధ్యాయం 4వ వచనం. చాలామంది అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాల్లో చాలామంది ఉండిపోయి ఈరోజు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలలో చాలామంది ఉండిపోయారండి. అందుకే ఈ ధర్మశాస్త్రం అన్నది ఎవరికి నిజంగా ఎందుకు ఇచ్చాడు, అది ఎంతవరకు దాని అవసరం ఉంది అన్న విషయాల పట్ల మనకు సరైన అవగాహన అన్నది అవసరం. అందుకే నిజంగా ఈ పాత నిబంధన గురించి ఏమంటున్నాడో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనం చూడండమ్మా. విశ్వసించు ప్రతివాడు అంటే క్రైస్తవుడైన ప్రతివాడికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమయ్యాడట? సమాప్తి అయ్యాడు. అంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన లేపేశాడు, అంతే, తీసేశాడు. సమాప్తం అంటే దాని అర్థం ఏంటి? తీసేశాడు, పూర్తి, అది క్లోజ్ అయిపోయిందని దాని అర్థం అనమాట, సమాప్తం అయిపోయిందని అర్థం అనమాట. ఇలా చాలా ఆధారాలు, ధర్మశాస్త్రం అన్నది క్రైస్తవులుగా మనకు వర్తించదు ఇప్పుడు అని చాలా ఆధారాలు, చాలా సందర్భాలు ఉన్నప్పటికీ ఇవన్నీ చూడక ఒకే మాట మీద ఉండిపోయి వాళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రం అన్నటువంటి భ్రమలో ఉన్నారండి. అలాగే మరొక వచనాన్ని కూడా చూద్దాం. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనము. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధన తొలగిపోయింది. ఎలా తొలగించాడంటే ఆయన మరణించాడా? ఓకే, ఆ మరణంలో మొత్తం ఏమైపోయిందంత కొట్టుకొని వెళ్ళిపోయి కొత్త నిబంధన ఆయన ఇచ్చాడు. అంటే మనం కొత్త నిబంధన పాటిస్తే చాలు. కొత్త నిబంధన పాటిస్తే పాత నిబంధన కూడా పాటించిన వారం అవుతాం. ఎందుకంటే ఒక మాట ఉన్నది, ధర్మశాస్త్రం అంతటా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నటువంటి దాని మీదే అది నిలబడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేయమన్నాడు, ఆయన కూడా అన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. అంటే ఒక మాటలో తేలిపోయింది అనమాట. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తే మనం వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పము, దొంగలించము, నరహత్య చేయము. అలాగే
వారి వస్తువుల్లో ఏది మనం ఆశించం. కాబట్టి ధర్మశాస్త్రం అంతా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దానిలో నిమగ్నమై ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏదో నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ పాటించవలసిన అవసరం లేదు. కొత్త నిబంధనలు ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరిపూర్ణుడు అయినట్లుగే. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి ఎక్కడ యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో కొన్ని చూపిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దామమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే 17 వచనం 17-18 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఏమనుంది? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు వచ్చితనని తలంచవద్దు, నేను నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారి స్వయాన్ని ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలేదు అంటున్నాడు. మీరేంటండి కొట్టివేశాడు, సమాప్తం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక ధర్మశాస్త్రం లేదు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వయాన్ని ఏమంటున్నాడు? ఈ ఒక్క మాట మీద ఉంటారు. అలా కిందకు వచ్చేసరికి కూడా ఒక మాట కనిపిస్తుంది. ఏమని? 18వ వచనం, ఆకాశము భూమియు గతించిపోవును కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడుతుంది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు, తీసివేయడానికి రాలేదు. ఎప్పుడు ఎలాగా? డైరెక్టర్గా తీసివేయడానికి రాలేదు, డైరెక్టర్గా కొట్టివేయడానికి రాలేదు. దానికి తగిన మూల్యము చెల్లించాడు, నెరవేర్చాడు, నెరవేర్చేప్పుడు రద్దుపరిచాడు. అవే కదా మనం చదువుకున్న వచనాలన్నింటిలో కూడా మనకేం కనిపిస్తుంది? ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన అనుసరించి దాన్ని అమలు చేశాడు, తన జీవితంలో అమలు చేసి దాన్ని ఏం చేశాడు? రద్దుపరిచాడు, నెరవేర్చాడు కదా, నెరవేర్చి తీశాడు. అదే ఒకసారి లోకాసు వార్త ఒకసారి చూద్దామమ్మా. లోకాసు వార్త 24వ అధ్యాయం, మనం 24వ అధ్యాయము 44వ వచనం 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిను. నెరవేరినవి అంటే ధర్మశాస్త్రములు యేసుక్రీస్తు వారి కోసం రాయబడినటువంటి వాటిని అన్నింటినీ ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు, నెరవేర్చి దాన్ని చూస్తే ముగించాడు. నెరవేర్చకుండా ఆయన ముగించలేదన్నమాట. కాబట్టి కొట్టివేశాడు. ఎప్పుడు కొట్టివేశాడంటే నెరవేర్చి కొట్టివేశాడు. నిజంగా కొట్టేశాడని చెప్పడానికి ఎన్ని ఆధారాలు మనం చూసామండి, రెఫరెన్స్లు. ఇంకా మీకు కొన్నే చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ఆయన ముగించాడు, క్లోజ్ అయిపోయింది. కొత్త నిబంధనలో ఉన్న మనం ఇక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, శరీర సంబంధమైన ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బలులు ఉన్నాయి, ధూపాలు, నైవేద్యాలు, పండగలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కొత్త నిబంధనలో క్రైస్తవులుగా ఉన్న మనం పాటించవలసిన అవసరత ఉందా లేదమ్మా? లేదమ్మా. ధర్మశాస్త్రం అన్నది ఎవరి కోసం? అది ఇశ్రాయేలు కోసం ఇచ్చాడు దేవుడు, క్రైస్తవుల కోసం ఇవ్వలేదు. పాత నిబంధన ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి సంబంధించింది. కొత్త నిబంధన మాత్రమే క్రైస్తవుల కోసం ఇచ్చాడు. క్రైస్తవుల కోసమే కదా, భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం కొత్త నిబంధన ఇచ్చాడు. ఎందుకు కొత్త నిబంధన ఇచ్చాడంటే పాత నిబంధనాన్ని ఆయన మనుషులు ఎవరు కూడా పాటించలేకపోతున్నారు. కాబట్టి కొంచెం ఏం చేశాడు? చట్టం ఏంటంటే సులభతరము చేశాడు, సులభం చేశాడు, కొంచెం కనికరించాడు. కృపాకాలం కాబట్టి, క్షమాకాలం కాబట్టి క్షమను ప్రసాదించి దాన్ని కొంచెం సవరించాడు అన్నమాట. ఇక మరి అనుకోవచ్చు, కొంతమంది అంటారు మరి కొత్త నిబంధన మాత్రమే పాటించవలసి వస్తే మరి పాత నిబంధన ఎందుకండి పెట్టాడు బైబిల్లో? అంతే కదా, బైబిల్లో ఏం కనిపిస్తే మనకు? పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది. మరి పాత నిబంధన ఎందుకు? కేవలం కొత్త నిబంధనే ఉంచవచ్చు కదా అనుకోవచ్చు. కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటో కారణం అంటే కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మాట్లాడుతుంటాడు. ఏమని? కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగానున్నవి. జనులు తిన్నుటకును త్రాగుటకు కూర్చుండుడి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకొడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములోనే 3000 మంది కూలిరి. అవన్నీ చెబుతూ కిందకు వచ్చేసరికి మాట్లాడతాడమ్మా. 11వ వచనం అనుకుంటాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వారించేను అన్నాడు. దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందు మనకు ఏం కలగాలడా? బుద్ధి కలగాలి. అమ్మో, దేవుడు పొరపాటు చేసినప్పుడు, వారు తప్పు చేసినప్పుడు వారిని ఆ విధంగా శిక్షించాడు. అదే తప్పు, అదే పొరపాటు చేస్తే ఆ శిక్ష మన మీదకు కూడా వస్తుంది
అన్నటువంటి ఈ నిజాన్ని, అంటే మనం బుద్ధి తెచ్చుకోవడానికి, అమ్మో దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికితే ఇలాంటి శిక్షలోకి వెళ్ళిపోతాము, ఇలాంటి శ్రమల్లోకి వెళ్ళిపోతాము అన్న విషయం మనం తెలుసుకొని మనం బుద్ధి తెచ్చుకొని బతకడానికి ఏంటంటే ఆ చరిత్రని రాశాడు. చరిత్ర అవసరమే, ఎంతవరకు తెలుసుకునేంతవరకు చరిత్ర అవసరం, అంతే తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలోని శరీర సంబంధమైన ఆచారాలు ఇచ్చాడు. ఆచార ధర్మశాస్త్రం అన్నారు. చాలా ఉన్నాయండి వాళ్ళకి, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు పాటించాలి అంటే అసలు నీ వల్ల కాదు. వాళ్ళే ఆనాడు పాటించలేకపోయారు తెలుసా. ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళే ఆ రోజు ఏం చేశారు, పాటించలేకపోయారు. అందుకే బైబిల్లో అంటాడు కదా, ఎరగని తరం ఒకటి వచ్చును అంటాడు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమ నిబంధనలన్నీ మర్చిపోయారు వాళ్ళే. అలాంటిది మళ్ళీ నీవు పాటించగలనంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. పాటించలేకపోవడం వల్ల దేవుడు ఏమి ఇచ్చాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇది మనం తెలుసుకొని మరి ముందుకు కొనసాగాలి. మళ్ళా చివరిగా ఒక మాట మనం చూసుకుందాం. ఎందుకు ఇప్పటికీ వాళ్ళు నమ్ముతున్నారు, ఆ నమ్మకాలలో ఉన్నారు అంటే దానికి ఒక కారణం ఉందండి. ఏంటి ఆ కారణం అట? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చివరగా మనం చూసుకుందాం. వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి ఇప్పటికీ వాళ్ళు పాటిస్తున్నారు, అనుసరిస్తున్నారు, ఆశిస్తున్నారంటే వారి మనస్సు ఏమైపోయిందట, కఠినమైపోయిందని. మీరు ఎన్ని చెప్పినా చెప్పండి, మేము మాత్రం అవి ఖచ్చితంగా పాటిస్తాము. ఇలా కఠినమైపోతే ఎవరైనా ఏం చేయగలరండి? ఇప్పుడు చెప్పగలం, ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా, సంఘ కార్యక్రమాలకు సంఘ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెబుతాం, బాబు ఇది మంచిది కాదు, అమ్మ ఇది మంచిది కాదు, చెప్పగలం అంతే. అంతకుమించి ఇంకేం చేయగలం చెప్పండి? మార్చుకోమంటాం, నీ నడవడిక మార్చుకో అని చెప్పగలం అంతే. అంతకుమించి ఇంకేం చేయగలం చెప్పండి? మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోతే హృదయం ఏమైనట్లుగా కఠినమైనప్పుడు. ఆ తర్వాత దేవుని శిక్ష కొరకు ఎదురు చూడాలి తప్ప అంతకుమించి ఇంకేమీ చేయలేము. కాబట్టి ప్రేమైన దేవుని ఈరోజు కూడా ఇదిగో మనం ఎన్ని చదువుకున్నాం. అసలు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు నిలిపేశాడు, కొత్త ధర్మశాస్త్రాన్ని, కొత్త చట్టాన్ని ఇచ్చాడు అనేటంటే ఎన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇటు రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక, ఈ 3 పత్రికల్లో మనం చాలా సందర్భాలు మనం చూసాం. ధర్మశాస్త్రాన్ని దేవుడు ముగించాడు, దాన్ని సమాప్తి చేశాడు, దాన్ని కొట్టివేశాడు, రద్దుపరిచాడని ఎన్నో సందర్భాలు చూసాం. అయినా ఇంకా మేము లేదండి పాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేదు, అవి బైబిల్లో ఉన్నాయి కదా, అవి పాటించాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు బలివ్వాలి, ఇశ్రాయేలు ఏమి చేసేవాళ్ళు చేస్తే ఏదైనా పాపం చేస్తే పాపానికి ఏంటంటే పాప పరిహారార్థ బలి ఇచ్చేవాళ్ళు. నువ్వు యోగాలు ఇప్పుడు ఏదో తీసుకురావాలా, జంతువుని తీసుకురాగలవా? తీసుకొచ్చిన ఎన్నిసార్లు తీసుకురాగలవు? నువ్వు ప్రతిరోజు చేస్తుంటావు, రోజుకి ఎన్ని చేస్తుంటావు తెలియదు, నీకే తెలియదు, లెక్కలేనన్ని చేస్తుంటావు. ప్రతిసారి పక్షిని తేగలగా, ప్రతిసారి జంతువుని తేగలగా, ప్రతిసారి బలివ్వగలవా? అవుతుందా? అవ్వదు. ధూపం వేయాలా, వాళ్ళు నైవేద్యాలు పెట్టాలా, అవి నువ్వు చేయగలవా? చేయరు. అందుకే దేవుడు ఏంటంటే వీటన్నిటికీ సమాప్తి పెట్టి, నాయన ఇది కొత్త నిబంధన, నా కుమారుని ద్వారా, నా కుమారుని ప్రాణత్యాగం ద్వారా ఒక నూతన చట్టం ఇచ్చాను, ఆ చట్టాన్ని నువ్వు పాటించు, ఆ చట్టంలో ఏమైతే చెప్పాడో అది నువ్వు అనుసరించు, అప్పుడే నీకు పరలోకం దేవుడు నిర్ణయించాడండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల. అంటే ధర్మశాస్త్రం నుంచి ఏమైంది? అందరూ విడుదల పొందారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఒకటే మార్గం, అది ఎవరంటే క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన వారట ఇందులో యూదులని లేదట, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా ఏంటంటే సమానంగా ఉన్నారు. ప్రతి వానికి వాని పని కొలది జీతం అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రం అన్న భ్రమలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి నిజంగా విన్న మీరు మేల్కొలిపేవారుగా, జ్ఞానాన్ని నింపేవారుగా ఉండాలని మరి ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు అలాంటి భ్రమలోకి వెళ్ళిపోకూడదని దేవుడు యొక్క ఆలోచన. మరి వీటన్నిటి ద్వారా మీరు దైవ సన్నిధిలో ఇంకా జ్ఞానంతో బ్రతకాలని కోరుకుంటూ